ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు మనము గ్వాంగ్జూ నుండి ఎక్కడికి వెళ్తున్నామో నేను మంచిగా చూపెడతా. సో ఇది వచ్చేసి మ్యాప్. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే ఈ మ్యాప్లో చూసుకుంటే ఇగో ఎక్కడున్నాం, గ్వాంగ్జూ అనే ప్లేస్లో ఉన్నాం. కనబడుతుందా మీకు? గ్వాంగ్జూ. సో ఈ గ్వాంగ్జూ అనే ప్లేస్లో మనం ఉన్నాము. ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తా అంటే, ఇప్పుడు మన రైడ్ ఎక్కడికి వెళ్ళి సాగిందంటే చెప్పాలంటే ఇది కొరియా. ఓకే, ఈ సౌత్ కొరియా బూసాన్లో స్టార్ట్ చేసా. ఉల్సాను, పోహాంగు, ఇట్లా గ్వాంగ్నియాంగు, ఇక్కడ మనకు లీ బ్రో కలిసిండు. తర్వాత సోక్చో, ఇది వచ్చేసి నార్త్ కొరియా బార్డర్. సో ఇక్కడ నుండి మనము చుంచియాను, ఇక్కడ నుండి మనము దీని మీదుగా సోల్ నుండి ఇంచెన్లో మన సోల్లో మనకు శ్రీధర్ బ్రో ఇట్లా వాళ్ళు కలిసిరు. తర్వాత ఇంచేయాను, ఇక్కడ మన వాళ్ళు కలిసిరు, పాల్ బ్రో వాళ్ళు. తర్వాత సువాన్ తర్వాత ఇంచాను, తర్వాత సువాన్ తర్వాత చెనాను, ఇక్కడ మనకు ఇంకా ఇక్కడ మనకు పాల్ వాళ్ళు కలిసిరు. అండ్ ఇక్కడ సువాన్లో మనకు సూర్య వాళ్ళు ఈ సోల్లో కలిసిరు. ఇక్కడ మనకు నవీన్ కలిసిండు. సో ఇక పేర్లు అన్నీ గుర్తులేవు నాకు. సో తర్వాత చెనాన్ నుండి డేజాన్ వెళ్ళలేదు నేను, సియోంగ్సీ నుండి గున్సాన్ పోయినా. గున్సాన్లో మనకు వీళ్ళు కలిసిరు. గున్సాన్ నుండి డైరెక్ట్ ఇక గ్వాంగ్జూకి వచ్చిన. గ్వాంగ్జూ నుండి మనం మొక్పో నుండి సెంచాను నుండి సంగ్వాను నుండి బూసాను. ఇవి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు జేజో ఐలాండ్ ఉంటుంది. బూసాన్ నుండి జేజో ఐలాండ్ వెళ్తాము ఇక్కడ. లైక్ మొక్పో నుండి కూడా వెళ్ళొచ్చు, కానీ బూసాన్ నుండి ఫ్రీక్వెంట్గా ఉంటాయట. రుక్వా నుండి జేజో ఐలాండ్ పోయి జేజో ఐలాండ్ మొత్తం రౌండ్ ట్రిప్ వేసేసి మళ్ళీ బూసాన్కి వస్తాము. మంచి బూసాన్లో రైడ్ స్టార్ట్ చేసినాం అని అంటే సరే. ఇక్కడ నుండి నేను సోల్ పోదామని అనుకుంటున్నా, ఎందుకంటే ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే సోల్ నుండి ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ నుండి సోల్కి నేను రీచ్ అవుతున్నా లేనో తెలియదు. బట్ డేగు వరకు అయితే రీచ్ అవుతాను తెలుసు. డేగులో మన కీర్తి వాళ్ళు ఉన్నారు, సురేందర్ బ్రదర్ వాళ్ళు. ఫస్ట్ అయితే నన్ను ఎవరైతే హోస్ట్ చేసారో అక్కడికి వెళ్ళేసి అక్కడ కలిసేసి అక్కడ నుండి సోల్కు వెళ్ళిపోయి అక్కడ నుండి మనం ఆస్ట్రేలియాకి ఫ్లై అవుతాము. సో ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా ఎక్కడుందో ఒకసారి చూద్దాము. సో మనం సోల్లో ఉన్నాము. ఇక్కడ ఇదంతా ఏషియా కంట్రీస్ ఇవి. ఇక్కడ పోతే ఆస్ట్రేలియా ఉంటుంది కిందనే. ఇది ఇంకొక కాంటినెంట్ అవుతుంది. ఇక్కడ మనకు న్యూజిలాండ్ ఇట్లా ఉంటుంది. ఆస్ట్రేలియాలో మనం అనుకునేది ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు రైడ్ చేస్తాము. మనకు 3 months వీసా వస్తే ఇక్కడ నుండి ఇక్కడ కింది వరకు రైడ్ చేస్తాము. ఇఫ్ వీసా వస్తే సో క్వీన్స్లాండ్ నుండి మనము మెల్బోర్న్ వరకు అయితే రైడ్ చేస్తాము. ఇంకా కొంచెం ఒకవేళ వీసా ఈ సరిపోయిన తర్వాత ఇంకా ఉంది టైం అని అంటే గ్రేట్ ఏషియన్ రోడ్ అవన్నీ వేసుకొని డార్విన్ ఇటు కూడా బాగానే ఉంటారన్నారు. మరి ఇక్కడ నుండి అయితే నాకు ఐడియా లేదు, అంటే ఇటు సైడ్ ఇంకా ప్లాన్ తర్వాత చూసుకుంటాము. సో ఇది ముచ్చట. ఈ గ్లోబ్ మొత్తం తిరగాలనేది మన కళ. సో ఇప్పుడైతే మనం ఏషియా తిరుగుతున్నాము. ఇక్కడ ఏషియా అంతా తిరుగుతున్నాము. ఏషియా తర్వాత ఆస్ట్రేలియా పోతాము. ఆస్ట్రేలియా తర్వాత యూరోప్ కంట్రీస్ అన్నీ పోతాము, ఇండియా టు ఇంగ్లాండ్. యూరోప్ అయిపోయిన తర్వాత మనము నార్త్ అమెరికా, సౌత్ అమెరికా పోయిన తర్వాత లాస్ట్గా ఆఫ్రికా వెళ్తాము. ఈ నార్త్ అమెరికా ఇక్కడ ఉంటుంది, సౌత్ అమెరికా ఇది నార్త్ అమెరికా. ఇవి 2 కాంటినెంట్స్ కూడా తిరుగుతాయి. ఇదొక కాంటినెంట్, ఇదొక కాంటినెంట్, రెండు కాంటినెంట్స్ అయిపోతాయి. తర్వాత ఇది 3వ కాంటినెంట్ అయిపోతుంది. యూరోప్ ఇదంతా పెద్దది. ఇక్కడ యూరోప్ 4వ కాంటినెంట్. ఏషియా తిరుగుతున్నాము ఇప్పుడు 5వ కాంటినెంట్. కింద ఆస్ట్రేలియా తిరుగుతాము 6వ కాంటినెంట్. ఇప్పుడు అంటార్కిటికా వచ్చేసి మనం అది తిరగలేము. ఎందుకు అని అంటే అది మొత్తం మంచుతో కూడుకున్నది కాబట్టి అది మనమైతే తిరగలేము అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ అంటార్కిటికా ఉంది చూడండి, ఇక్కడ మొత్తం మంచుతోటే ఉంది కదా. సో కాబట్టి మనమైతే దీన్ని తిరగమన్నట్టు. ఈ మంచును ఇక్కడైతే వెళ్ళడానికి కూడా ఉండదు, చాలా ఖర్చు అవుతుంది. సో ఇది ముచ్చట. చలో మన రైడు స్టార్ట్ చేద్దాం, పదండి. సో ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. అండ్ బాయ్. సో హిస్ నేమ్ ఈజ్ నవీన్, హిస్ నేమ్ కిషోర్. వీళ్ళిద్దరు వచ్చేసి మన తమిళనాడు నుండి అన్నట్టు. సో తను వైష్ణవి. ఓకే, వైష్ణవి హాయ్. సో తను వైష్ణవి. సో తను వచ్చేసి గుంటూరు నుండి అన్నట్టు. ఇంకా వీళ్ళ దగ్గరే ఉన్నాను 2 days. ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా. థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ అండ్ బాయ్ బ్రో, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ. సో మన వాళ్ళని మళ్ళీ ఇంకొక 500 kilometers వరకు ఎవరిని కలవను అన్నట్టు. కానీ చూడండి సైకిల్ రూటు చాలా ఎండ కొడుతుంది. నాకైతే ఎండ ఫుల్గా ఉంది ఇక్కడ. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎండ కన్నా ఎక్కువ అలా అంటే అవునని చెప్తాను. ఎందుకంటే ఇది చాలా దారుణమైన ఎండ. ఈ ఎండకి మనం తట్టుకోవడం చాలా కష్టము. ఇక్కడ యూవీ రేస్ ఎక్కువ ఉంటాయి.
అండ్ స్కిన్ ఇట్లా కొంచెం ఎండ ఉన్న హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, సముద్ర తీర ప్రాంతం కాబట్టి స్కిన్ బర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు కరెక్ట్ మధ్యలో నడుస్తారు, ఎటు వాళ్ళు అర్థం కాదు వాళ్ళకి కూడా నాకు కూడా. నేనేం తినలేదు, సో లేసి బయలుదేరి రెడీ అయ్యి బయటకు వచ్చేసాను కదా. ఇప్పుడు ఏమన్నా తినాలి వెళ్ళి. సెలవు, బాయ్. రూట్ బాగుందని చూపెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫుడ్ ఉంది ఫ్రెండ్స్. సో నేనేం అనుకుంటున్నా అంటే ఇది తిందాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి ఇది బాగుంది. ఇప్పుడు చూడండి, రైస్, షింపు, కోడిగుడ్లు, ఇంకా సంథింగ్ ఉన్నాయి, కానీ ఇది కూడా బాగుంది. కివీ ఫ్రూట్, ఇంకేదో బీన్స్, టమాటోస్, ఎగ్స్, 2 బన్నులు, అండ్ ఇదేదో మష్రూమ్ సంబంధించింది ఏదో కావచ్చు. బట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇది బ్రేక్ఫాస్ట్. కొంచెం షింప్ ఉంది, కొన్ని 3 ఫ్రూట్స్ అవేవో ఉన్నాయి, దోసకాయ అవేవి ఉన్నాయి. మొత్తం కలిపేసి 600 రూపాయలు, అది 620 రూపాయలు ఉంది. ఇది మినిమం రేట్ చూడండి, 600 రూపాయలు, 11,000, 9,000 అట్లా. సో ఫైనల్లీ నా బ్రేక్ఫాస్ట్ అంటారా దీన్ని లంచ్ అంటారా తెలీదు, బట్ వచ్చేసింది. ఇదిగోండి, నాకు ఒక లైక్ కొన్ని షిమ్స్, ఎగ్, అండ్ లోపల ఏమున్నాయి, ఓ మొత్తం గడ్డి తింటావారా ఉంది. నైస్. టమాటాలు, సో యమ్మీ కాదు, సో టేస్టీ బ్రేక్ఫాస్ట్. చూడండి, ఇప్పటికీ 10 కిలోమీటర్స్ రైడ్ చేశాను. ఇందులో నాకు చాలా మంచి సైకిల్ ట్రాక్ అయితే కనబడ్డది. ఆల్రెడీ సైకిల్ ట్రాక్లో నేను వచ్చేటప్పుడు రైడ్ చేశాను, మళ్ళీ వెళ్తున్నా. ఇప్పటికి 10 కిలోమీటర్లు రైడ్ అయితే చేశాను. చూస్తున్నాం అంతవరకు. మీరు చూడండి, చాలామంది ఓల్డ్ పీపుల్, యంగ్ పీపుల్ అందరూ అయితే దీంట్లోనే రైడ్ చేస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ కొంచెం ఫారెస్ట్ లైక్ ఇప్పుడు ఏంటంటే సైకిల్ రూట్ ఏమో కింద ఉంటుంది, ఆ పైన మీరు చూసుకుంటే మీకు మళ్ళీ హైవే ఉంటుంది. కింద అందరూ సైకిల్సే దొక్కుతూ ఉంటారు. అండ్ చాలా నిర్మానుష్యంగా ఉంటుంది అన్నట్టు. ఓన్లీ సైకిలింగ్ చేసేవాళ్ళు, అప్పుడప్పుడు నడిచే వాళ్ళు కూడా కనబడతారు. అండ్ పక్కన నదిలో చేపలు పడుతూ ఉంటారు చాలామంది. చూడండి, బాగుంది రోడ్డు. ఇట్లా మనం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటాయి, కానీ మన జనాభాగా సెట్ అవ్వదు. ఒకవేళ ఏర్పాటు చేసినా అందులో బండ్లు, కార్లు, ఆటోలు పార్క్ చేయడం లేదా కూరగాయలు అమ్మడం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే హెవీ పబ్లిక్ వల్ల. ఎండలో అయితే చాలా అలసిపోయాను నేను. అండ్ పొద్దున తిన్న గడ్డి ఏదైతే ఉందో, లైక్ అందులో కార్బోహైడ్రేట్స్ అసలు లేవు. ఒక ఆమ్లెట్, 4-5 కివీ ఫ్రూట్స్ ముక్కలు, కొంచెం సలాడ్, అండ్ అదే ఉంది. నేను రైస్ ఆర్డర్ పెట్టాను, బట్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు. కానీ నేను ఇప్పుడు ఒక 30 కిలోమీటర్స్ నుండి నేను బ్యాక్ సేమ్ రూట్లోనే సైక్లింగ్ చేస్తున్నా. నాకేం అర్థం అవ్వట్లేదు సేమ్ రూట్లో. అండ్ లొకేషన్ అండ్ నేచర్ మనం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేబీ వర్షం పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ వర్షం పడితే మాత్రం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆకలి అవుతుంది మళ్ళీ నాకు. ఫుడ్ ఎట్ ద ఎండ్ ఫుడ్ విషయానికి వచ్చేవరకు అడ్జస్ట్ అవుతూనే తినాలి. చూడండి, మనం ఇండియన్స్ అండ్ మన సౌత్ ఇండియన్స్ ఎగ్జాక్ట్లీ. సో ఏంటి అంటే మనకు కడుపు నిండా ఫుడ్ ఉండాలి, అంటే రైసా ఏదో ఒకటి కడుపు నిండాలి. సో ఇక్కడ ఎప్పుడు కూడా కడుపు నిండదు. దానివల్ల నేను చాలా స్లిమ్గా అండ్ వెయిట్ లాస్ కూడా అయ్యాను అనుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ బాగా దొక్కొచ్చిన తర్వాత కడుపు నిండా తిండి లేకుంటే ఏం తిన్నా కడుపు నిండదు, తిన్నదేమో గంటలో అరుగుద్ది. సో టఫ్ ఫర్ మీ యాజ్ ఏ సౌత్ ఇండియన్గా. బట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అని తిడతారు కొంతమంది. సరే, ఇంకా పోదాం. వర్షం పడక ముందుకే ఏదైనా ఒక మంచి ప్లేసెస్లో
క్యాంప్ వేసుకుందాం. అంతకన్నా ముందు ఇగో ఇక్కడ చూడండి మీరు, మంచిగా పొలాలు దున్ని అయితే రెడీగా పెట్టేసిర్రు. అటు సైడ్ మొత్తం కొండలు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది. ఇంకా మన రైడ్ అయితే ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. సో ఇట్లా సైక్లింగ్ చేసుకుంటా వెళ్తుంటే ఒక దగ్గర ఆగాను. సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ, ఫ్రూట్స్ మార్కెట్ అనుకుంటా. సో ఒకసారి మార్కెట్ ఎట్లుంటుందో చూద్దామా. ఓకే, ఇవన్నీ టమాటోలు. ఇలా గ్రేప్స్ కూడా ఒక గ్రేడింగ్లో ఉంటాయంట. ఒకట్లో 10, 100, 1000, 10,000. ఇది 600 రూపాయలు. జస్ట్ ఇది 620 రూపాయలు. సో మేబీ ఫుడ్ ముట్టుకోవచ్చో ముట్టుకోవద్దో నాకు తెలియదు. ఇక్కడ చాలా రకాల ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఉన్నాయి. అక్కడ ఫిష్ అవి ఉన్నాయి. మనకి ఏమైనా కావాలనుకున్న కొనుక్కోవచ్చు. ఇది మొత్తం సీ ఫుడ్, సీవీడు. అండ్ ఇక్కడ మొత్తం బబ్బర్లు అలాంటివన్నీ అయితే ఉన్నాయి. మిర్చి ఇంకా ఏంటో. అండ్ వీళ్ళు ఇక్కడ మరి ఏం చేస్తారా అని నాకు తెలియట్లేదు. ఏవో ఫ్రూట్స్ ఉన్నట్టున్నాయి. అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. డురియన్, ఇగో ఈ డురియన్ ఫ్రూట్, కింగ్ ఫ్రూట్ అంటారు దీన్ని మొత్తము. సో మ్యాంగోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. డురియన్ ఫ్రూట్ 40,000. లైక్ మీకు 40,000 అంటే 2,500 రూపాయలు. ఒక్క ఫ్రూట్ 2,500 రూపాయలు. వామ్మో, ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఏంది అయ్యో, 5,000 రూపాయలు వంకాయలు అంటే 300 రూపాయలు. ఎన్ని వంకాయలు? 3, 3, 6, 7, 8 వంకాయలకు 320, 310 రూపాయలు అవి. వంకాయలు కనబడ్డాయి అయ్యా నాకు. అండ్ ఇక్కడ కోడిగుడ్లు, ఇంకా లెటూస్ అవి ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏమో ఉన్నాయి, ఏంటి ఇవి? మేబీ ఇదంతా టోఫు కావచ్చు. నాకు వద్దమ్మా, నాకు వద్దు. టోఫు అనుకుంటా. ఇది కొంచెం ఫాస్ట్ ఫుడ్, బోండాలు, పునుగులు లాంటివి. ఇది ఏంటిదో తెలియదు. ఇదంతా కొంచెం ఏదో ప్రాసెస్డ్ ఫుడ్ లా ఉంది. అండ్ డక్కు. అండ్ ఇక్కడ కొన్ని జ్యూసెస్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. ఇది ఎంత తాగినా కూడా ఒడవని జ్యూస్ అన్నట్టు. సో బాగుంది కదా. అండ్ నిజంగా చాలా రకాల ఫుడ్లు అయితే ఉన్నాయి. యా, సరే వెళ్దాం పదండి. అవి చిన్నపిల్లలని చూడండి ఎట్లా పట్టుకొస్తున్నారో వీళ్ళు ట్రైలర్లో. ఓహ్ మై గాడ్, ఇది ఉయ్యాలలా ఉంది. చిన్నప్పుడు ఉయ్యాల అయితే ఏదైతే ఉంటుందో సో ఆ విధంగా ఉన్నది. అండ్ ఇదంతా కూడా ఏదో హాల్లా ఉంది. అండ్ ఈ ఏరియా చాలా క్లాసీగా ఉంది ఫ్రెండ్స్. నాకు ఏం ఏరియా అన్నది తెలియట్లేదు కానీ చాలా చాలా క్లాసీగా అనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక ఇక్కడ చూడండి, చాలా క్లాసీగా ఉంది. ఇల్లులే కానీ, ఆర్కిటెక్చరే కానీ ఇదంతా. చలో మనం ఫస్ట్ అయితే చీకటి పడేలోపు గూడారం ఎత్తుకుందాం. సో ఐ గాట్ సమ్ ఫుడ్. తిన్నాను. తినేసి తర్వాత ఇంకా మన జర్నీలోకి మళ్ళీ అయితే మొదలు పెట్టాను. ఏం తిన్నా అంటే కట్లెట్ అని చెప్పేసి ఏదో ఉంది. సో ఆ కట్లెట్ తిన్నా, అది చాలా ఎనర్జీని ఇస్తుంది అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది అలాంటి కట్లెట్ అన్నట్టు. ఈ దారిలోనే నేను ఎక్కడైనా క్యాంప్ వేసుకోవాలి. ఫుడ్ అయితే తిన్నాను కాబట్టి క్యాంప్ వేసుకున్నామంటే డైరెక్ట్ పోయి ఇంకా ఇంత కాఫీ తాగేసి పండుకోవచ్చు కావాలనుకుంటే. ఇంకా ఆకలి అయితే అయ్యే ఛాన్సెస్ లేవు. అండ్ నాకు అసలు అలో ఉందా లేదా అనేది ఈవెన్ ఐ డోంట్ నో, ఉందో లేదో. సో యాక్చువల్గా చాలా పేలిపోతుంది. నేను ఇక్కడ క్యాంప్ వేసుకుందామని అనుకుంటున్నా. అండ్ ఇది కొంచెం సిటీకి దగ్గరలో ఉంది. ఏమన్నా కాఫీ అవి ఇవి తాగవచ్చు, కావాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద, లైక్ ఈ ఫ్లైఓవర్ కింద ఉందామనుకున్నా. బట్ ఈ ఫ్లైఓవర్ ఎట్లుందంటే అక్కడంతా మట్టి మట్టి ఉంది. ఐ థింక్ ఇక్కడ కొంచెం నీట్గానే ఉందనిపిస్తుంది. ఇక్కడ వేసుకుంటే ఏం కాదు అనుకుంటాను. అండ్ ఈ నది వ్యూ, అండ్ అక్కడ వాష్రూమ్స్ అవి ఉన్నాయి మంచిగా. అండ్ ఆ పైన షాప్స్ అవి ఉన్నాయి. ఇక్కడే క్యాంప్ వేసుకుందామని అయితే నేను ఫిక్స్ అయిపోయినా. సో ఎవరైనా వచ్చి అడిగితే ఏం చేయలేను. బట్ ఇప్పుడైతే ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటాను.
క్యాంప్ సెట్ అయిపోయింది, లోపలికి వెళ్ళి పడుకుంటాం. ఇప్పుడే రెయిన్ ఫోర్కాస్ట్ అయితే చూశాను, 11 గంటల నుండి వాన, రేపు సాయంత్రం 5 గంటల దాకా ఉంది. సో బిస్కెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. సో కాబట్టి వీడికి వెళ్ళి నేను టెంట్ తీసేసి బ్రిడ్జ్ కింద వేస్తా. అదంతా ఇసుక, రాళ్ళు, కంకర, మట్టి అట్లున్నది. బట్ వానలో తడిసే కన్నా ఉతుకపోయే రాళ్ళలో వండుకోవడం మిన్న అనుకుంటున్నా. చలో అక్కడికి వెళ్దాం పదండి. ఇదంతా మళ్ళీ అక్కడ తీసుకుపోతాను. సో ఇక్కడ మనం క్యాంప్ వేసాం కదా, అండ్ ఫుల్గా వర్షం అయితే పడింది. సో నేను ముందే ప్లాన్ చేసుకొని క్యాంపు తీసేసి సో ఈ విధంగా బయటికి వెళ్ళిపోవడం అనేది చాలా బెటర్ అయిపోయింది. బయటికి ఇన్ ద సెన్స్ లోపలికి నీళ్ళు ఇక్కడ దాకా వచ్చాయి. సో ఇక్కడ క్యాంప్ వేసుకోవడం చాలా బెటర్ అయిపోయింది, లేదంటే ఆగం అయిపోయింది. అండ్ మన చిట్టిని అయితే ఇక్కడ పెట్టేశాను. ఇప్పటిదాకా వర్షం పడుతూనే ఉంది, ఇప్పుడే ఆగింది, బయటకు వచ్చేసాను. వీడియోలో దయ్యం బొమ్మ వేసిన దరిద్రుడు చూసి నేను ఒకటేసారి వీడియో వేసిండు అని చెప్పేసి అనుకున్నా. అండ్ ఏమేమో రాశారు ఇక్కడ కూడా ఇలాంటి రాతలు అవి వేస్తున్నాయి. అండ్ ఫారెన్లో వేస్తారు కదా. సో మన క్యాంప్ అయితే ఇక్కడ ఉంది, టెంట్. అండ్ ఐఎమ్ హియర్. చలి పెడుతుంది వర్షం పడడం వల్ల. అండ్ క్యాంప్లోకి వెళ్ళిపోదాము. టెంట్ నా స్పెట్స్ ఇరిగిపోయినాయి, అమ్మమ్మ. సో ఫస్ట్ ఈ జిప్పు పెట్టాలి. అందరు అంటారు నీకు ప్రాబ్లం ఏం కాదా, అది కాదా, ఇది కాదా అని చెప్పేసి. ఎలాంటివి రావు ఫ్రెండ్స్. ఒక్కటి ఈగ దోమ కూడా దీని లోపలికి రాదు. సో ఈ విధంగా పెడితే సో ఇట్లా అన్నట్టు మొత్తము. అండ్ ఇవాళ నైట్ చాలా ప్రశాంతంగా, నాకు వాన పడితే చాలా ఇష్టం. బయట చిటపట చినుకులు పడుతూ ఉంటే మంచిగా నిద్ర వస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లేచి కూర్చొని పాటలు వినుకుంటా అట్లా ఉంటా అన్నట్టు. సో ఐ లవ్ దట్. టైం 1 అవుతుంది. గుడ్ నైట్, బాయ్ బాయ్. మళ్ళీ ఉంది వాన రేపు.